అందుకే కాదు నేను అప్పుడే నీకు చెప్దాం అనుకుంటే ఇద్దరు తగులుతారు ఆ డేట్ కి ఇంత డబ్బులు ఇస్తేనంటే చూస్తాం అంటే ఇద్దరు తగులుతారు మరి అదే ఇద్దరు తగులుతారు ఏం బావా నీతి లేని మాటలైతే మేము మాట్లాడమన్నా నీతి మాటలే మాట్లాడతాం మేము సొత్తు ఒకటి తీసుకున్నది సొత్తు ఒకటి ఉండేది అది ఎప్పటికీ తప్పే 10 పూట్ల నమాజ్ చేసి నేను 10 సార్లు దేవుడికి దండం పెట్టేస్తే పుణ్యం రాదేమంతా సరేనా గడ్డం పెట్టుకుంటావు నమాజ్ బుక్ ఎత్తుకొని ఉన్నామన్నా న్యాయం మాటలు మాట్లాడినా అన్యాయం మాటలు మాట్లాడద్దు ఇప్పుడు జరిగింది నేను ఒక మాట నేను మా బాబు మాట్లాడుకో నువ్వు నాకు కూడా కొట్టే కట్టిస్తా ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు తెలియదు కానీ 6,000 మాటలు మాట్లాడుతుంటా 6,000 నీకు తెలియదు నీకు 6,000 అని తెలియదానికి లేదు మగోడికి. సార్ నా పేరు షకిల. మేము వచ్చి గంట ఊర్లో శాంతమ్మ దగ్గర డబ్బులు తీసుకున్నాము వారం వడ్డీలో. ఆమె ఎక్కువ సతాయిస్తాను సార్ మాకైతే. వాళ్ళ భర్త వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది మాకైతే. ఇంటికాడికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడతారు. మేము దగ్గర పోయేసి వచ్చి కూడా మాకు డబ్బులు కట్టమంటున్నారు. మేము ఎక్కడి నుంచి కట్టేసారు మేము గాంధీనగర్లో ఉండేది సార్. మేము నెల వడ్డీకి అని చెప్పి సరికి తీసుకున్నాం మేము. మళ్ళీ వారం వడ్డీ అని చెప్పి 110 రూపాయల లెక్కన కట్టించుకుంటాను సార్. వారం వడ్డీ కట్టించుకుంటా అంటే ఆమె వారం వడ్డీ సార్. సంవత్సరం గురించి నేను కట్టాను సార్. నేను సంవత్సరం నుంచి కట్టాను ఆయనకు వడ్డీ. ఎంత తీసుకున్నావు నువ్వు? నేను 25,000 తీసుకున్నాను సార్. 25,000కి ఎంత కట్టాను? 2,500 కట్టాను సార్ వారానికి. అసలు తోసేలేదు అది? తోసేయలేదు సార్. ఆమె వారం కట్టించుకుంటాను. మా ఇంట్లో వచ్చి ప్లాస్టిక్ సామాన్లు వ్యాపారం చేసేది. ఆయన వల్ల ఏం కానీ లేకుండా అంతా ఖాళీ అయిపోయింది సార్. పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినారు మీరు? ఆయన చెప్తా అంటే ఇవ్వడం లేదు సార్. మాకు కావాలా అంటా ఉంది. ఇండ్ల కాడికి వచ్చి హరాస్మెంట్ చేస్తూ ఉంది ఆమె. మాకు ఇప్పుడు కట్టండి అంటా ఉంది. మాకు ఇప్పుడు లేదంటే మేము ఇక్కడికి న్యాయం కోసం మేము స్టేషన్ కాడికి వచ్చినాం సార్. మీరే మాకు న్యాయం చేయించేయాలి సార్. మీరే మాకు దీనిపైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారమ్మా? ఇచ్చినాం సార్. ఏం చెప్పినారు? ఎస్ఐ మేడం మాట్లాడతామని చెప్పినారా? వాళ్ళ భర్త వల్ల ఎక్కువ సార్ ఇబ్బంది. వాళ్ళ భర్త వచ్చి ఎన్ని మాటలు మాట్లాడతారు సార్. చాలా వరస్ట్గా మాట్లాడతారు. వాళ్ళ భర్తే సార్ చాలా ఎక్కువ మాట్లాడేది. మీ అత్తోళ్ళ ఇంటికి పోతాము, మీ అమ్మగారి ఇల్లు చూపించు, మేము ఆడొచ్చి వసూలు చేసుకుంటాము, ఆడొచ్చి పరుగు తీస్తే మీరు డబ్బులు కడతారు అనేసి వాళ్ళ భర్త ఎక్కువ సతా ఇచ్చేది మాకు. महीने के ब्याज को बोल कर हमें ले ले उन्होंने बाद पैसे ले डाले के बाद ये हमें ये वारम का वड्डी बोल को वो भाग भरा करना लड़ती है बोल को ये करती है। मुझे क्या करना समझ में नहीं सका। मैं मर जाने भी चली गई। मैं सोच करती है तो मैं मर जाऊँ, मैं क्या बोल सकती हूँ। 50,000 लिए हैं। कौन लिए हैं इसमें? मैं हमारे अदमान को लिए हैं। किनका ने लिए हैं? सारदा शांतम्मा घंटा उसे शांतम्मा। कितना बने हैं? हमें असल से ब्याज ज़्यादा बनता नहीं। वारम को कितना बनते हैं? वारम को 5,000 है। वो वड्डी की असल नहीं की वो? नहीं वड्डी बने ही सो। నా పేరు సుబ్బలక్ష్మి. గంటనూరు శాంతమ్మ దగ్గర నేను 20,000 తీసుకున్నాను. నెల వడ్డీ కడిగి నా మేలేదు ఇబ్బందిగా ఉందనేసి వారం వడ్డీకి ఇస్తాను, అట్లాంటి తీసుకోండి లేదా ఇచ్చేయలేదని చెప్పింది. సరే ఏదో ఒకటి మాకు ఇబ్బందిగా ఉందనేసి తీసుకున్నాము. 20,000కి 40,000గా వడ్డీ కట్టినాను. మన ఇంటికాడికి వచ్చిన నైట్ ఓనే జగడం చేసింది. మా ఈదులో అంతగానే చూస్తున్నారు. కానీ నేను ముంచేయలేదు. నీ అసలు వడ్డీ నాకు ఇబ్బందిగా ఉంది, కట్టలేదు కడతాను అని చెప్పినాను. వేయలేదని చెప్పలేదు. అదంతా కాదు, ఫస్ట్ పెట్టేసి మాట్లాడు, లేదా పదా మీ అమ్మ దగ్గరికి పోదాము, ఎవరు నీకు సంగమిత్ర అంట సంగమిత్ర దగ్గరికి పోదాం కదా, మీ అమ్మ పేరు చెప్పు, మీ అమ్మ పేరు చెప్పు అనేసి ఓన్ జగడం వేసింది. వాళ్ళంతా ఎందుకు అవసరమా నీకు? నేను తీసుకున్నాను, నేను కడతాను కదా. అది ఎంత బాధ ఉన్నా కానీ కట్టలేదని చెప్పలేదు. నా బిడ్డ కొల్లు బాగలేదు అనేసి అంటే కూడా నువ్వు పెట్టు అనేసి అంటావు. నేను యాక్ట్ ఇంకా తెచ్చి కట్టేది అంటే కూడా నీ బిడ్డ కొల్లు బాగలేదనేసి తెచ్చినావా? అదంతా ఏం లేదు, ఫస్ట్ పెట్టేసి మళ్ళీ మాట్లాడు అనేసి అంటుంది. మాకు న్యాయం చేయాలనేసి మేము పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినారమ్మా? ఇచ్చినాము. ఏం చెప్పినారు? మేడం గారు వస్తే చెప్తామని చెప్పినారు. ఏం మేమైతే ఈదులో అయితే అట్లా వచ్చి 2 రోజులు నైట్ 10 వరకు మమ్మల్ని అయితే వదలనే లేదు. ఆ ఈదులో అంతా ఎందుకు తీసుకున్నాను వాళ్ళ దగ్గర అంటే ఇబ్బంది కాదని తీసుకున్నాము. కడతా ఉన్నామని చెప్తా అంటే కూడా నువ్వు ఎప్పుడు కట్టేది కట్టు అని చెప్తున్నారు మమ్మల్ని. నేను ముచ్చలేదు కట్టేస్తాను కంటే కూడా ఒప్పుకోలేదు. 20,000 40,000 ఇంట్రెస్ట్ కట్టినాను ఇప్పటికే.
ఇప్పుడు మళ్ళీ 15,000 ఇంట్రెస్ట్ చేసి మళ్ళీ నన్ను కట్టమంటా ఉంది. నేను అసలే వేస్తాను ఇంట్రెస్ట్ నా వల్ల కాదంటే కూడా లేదు, నువ్వు వడ్డీ వేసి కట్టనే కట్టాలి నన్ను అంటాను. నా పేరు అమిత్ పాషా. నా భార్య పేరు మునిరాబు. ఇద్దరు తీసుకున్నాము 50,000 తీసుకున్నాము గంటావరం శాంతమ్మ దగ్గర. వడ్డీల కన్నా అసలు కన్నా వడ్డీ ఎక్కువ కట్టేసినాము. కానీ వచ్చి చాలా సతాయిచ్చేది, చాలా హెరాస్మెంట్ చేసేది, చాలా చేస్తూ ఉంది. ఆమెకు చెప్పినాము మేము వడ్డీలు కట్టలేము కావాలంటే అస్సలు కట్టేస్తాము మేము అని చెప్పినాము. కానీ వినకుండా చాలా సతాయిచ్చేది, చాలా ఇచ్చేసేది, చాలా ఇబ్బందిగా ఉంది. వడ్డీ నెలకని చెప్పేసి మళ్ళా వారంకి వడ్డీ ఇచ్చిండేది నేను, నెలకు కాదు అని చెప్పింది. సరే అది ఉన్నిక మేము వారంకి కడతాము అని చెప్పినాము. వారానికి కడతానే ఉన్నాము. ఇన్ని రోజులు కట్టినాము. ఈ 2 వారాల నుంచి కట్టలేదు. దానివల్ల వచ్చి మాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. నా భార్య కూడా సస్పెండ్ అనిపించింది. దానివల్ల నేను స్టేషన్ కాడికి వచ్చినాము, కేసు పెట్టినాము. మేడం వచ్చినాక మాట్లాడతానని మేడం చెప్పినారు. మళ్ళీ ఏం మాట్లాడతారో ఇంకా చూసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఇక్కడ వచ్చినాము. వారంకి వచ్చి 5,000 కడతా ఉన్నాం వడ్డీ. 1,40,000 దాకా కట్టినాము వడ్డీ కట్టేసి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. చాలా పచ్చిగా అడుగుతారు. మా బంధువుల కాడ కూడా పోయి చెప్తున్నారు. మా అత్త వాళ్ళ ఇంటికాడ కూడా పోయి మరాఠీ తీసినారు. చాలా హరాస్ చేసి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. దానివల్ల మేము స్టేషన్కి వచ్చినాము. వారంకి వచ్చి 5,000 కడతా ఉన్నాము. ఇప్పటికీ కనీసం అంటే 7 నెలలు ఏమో కట్టినాము మేము వడ్డీ. చాలా ఇబ్బందిగా ఉంది.